ప్రైజ్లాడండి. దేవుని నామానికి మహిమ కలుగును గాక. విశ్వాసమే విజయము. అనుదిన ధ్యానము. సిలువ రహస్యం. అతడు తనకు కలిగిన వేదనను చూచి తృప్తినందును. నీతిమంతుడైన నా సేవకుడు జనుల దోషమును భరించి తనకున్న అనుభవ జ్ఞానము చేత అనేకులను నిర్దోషులుగా చేయను. యెషయా 53:11. సిలువ ఒక గూఢ రహస్యం. ఈ లోకంలో ప్రత్యామ్నాయ శ్రమ నియమము ఉన్నది. తండ్రి అయిన దేవుడు కూడా తన కుమారుడైన యేసు శరీరంలో పాపదోషాన్ని మోశాడు. తలంపుల్లో కూడా యేసు పాపం చేయలేదు. ఆయన రక్తము సంపూర్ణముగా పవిత్రమైనది. నీవు మారు మనసు పొంది ఆత్మీయముగా పెరిగితే ఒక చెడు తలంపు కూడా రాకుండా ప్రతి చెడు తలంపును ఎదుర్కొనే ఒక మెట్టుకు చేరుకుంటావు. యేసు నామం ద్వారా నీవు జయిస్తావు. ఊహకు అందనంత అతి పరిశుద్ధముగా యేసు ప్రభు ఉన్నాడు. ప్రపంచ చరిత్రలో యేసులాంటి వారెవ్వరూ లేరు, కనుగొనలేరు మరెవరిని. యేసు ఇష్టపూర్వకంగానే మన పాపాలను ఆయనపై వేసుకున్నాడు. మన దోష శిక్షను ఆయనపై మోపుటకు దేవునికి ఇష్టమాయను. అక్కడ మార్పిడి పద్ధతి ఉన్నది. మన దోషములను ఆయనపై వేసుకొని ఆయన నీతి మనపై ఉంచుట. నిజమైన పశ్చాత్తాపంతో మనము మన పాపాలను ఒప్పుకుంటే అవి వెంటనే క్షమించబడతాయి. ఆయన వాక్కు ద్వారానే సృష్టి యావత్తు ఏర్పరచబడింది. ఇప్పుడు యేసు మానవ రూపాన్ని పరిమితి చేసుకున్నాడు. దేవుని అపరిమిత శక్తిని ఆయన ప్రదర్శించాడు. యేసు మీద అబద్ధికుడని, దొంగని, నరహంతకుడని నేరం మోపారు. ఆయన మనస్ఫూర్తిగా ఒక పాపి వలె శ్రమను అనుభవించాడు. విశ్వాసము ద్వారా సిలువ దగ్గర నీవు పొందే నీతికి ఎటువంటి పరిమితి లేదు. యేసు నోట ఎటువంటి బలాత్కారము లేదు. ఆయన ఏమి బోధించాడో అదే చూపించాడు. కీడుకు ప్రతి కీడు ఆయన చేయలేదు. నీ శత్రువులను ప్రేమించుడి, మిమ్ముని హింసించు వారి కొరకు ప్రార్థన చేయడి. మత్తయి సువార్త 5:44. ఎవరైతే క్రీస్తు సిలువ పైన విశ్వాసం ఉంచుతారో వారి యొక్క సాధారణ జీవితాన్ని కొండ మీది ప్రసంగం చూపిస్తుంది. ఆ జీవితం నీలో కనబడినప్పుడు నీవు దుఃఖపడాలి. నీవు సిలువను నమ్మకపోతే నీ నాడి ప్రతి చర్యలను దురాత్మ శక్తి క్రింద ఉంటాయి. అయితే నీవు సిలువను నమ్మితే నీవు విడుదల పొందుతావు. యేసు మరణాన్ని జ్ఞాపకం చేసుకొనుట ద్వారా మన పాప బంధకాల నుండి విడిపింపబడి పరిశుద్ధులము, పరిపూర్ణముగా ఎదుగుతాము. ఆమెన్. ప్రైజ్ లార్డ్.